హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటే ఇవాళ వీడియో వచ్చేసి అండ్ నాది డైలీ రొటీన్ అన్నట్టు. అండ్ మేము ఇంట్లో రోజు ఇంతే ఉంటుందండి. ప్రతి ఒక్క ఆడపిల్లకు ఇలాగే ఉంటుందండి. డైలీ రొటీన్ అంటే ఏముంటుంది? అదే వండుకోవడం అండ్ తినడం, గిన్నెలు తోమడం, పిల్లలు ఉంటే పిల్లల్ని రెడీ చేయడం, స్కూల్కి పంపించడం, ఇదే అన్నట్టు. అండ్ ప్రతి ఒక్క లేడీస్కి ఇలాగే ఉంటుంది. బట్ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి మీకు అందరికీ ఇలా చూపించగలుగుతున్నాం. కానీ అండ్ ఇంతకంటే ఎక్కువ వర్క్ చేసే లేడీస్ కూడా ఉన్నారన్నట్టు. అటు పిల్లల్ని చూసుకుంటూ, అటు వాళ్ళ వర్క్ను చూసుకుంటూ, అండ్ ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ చూసుకుంటూ వర్క్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం. అండ్ అంతే స్టామినా కూడా ఉండాలి మనకు. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి అలాగేనండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేనైతే ఇక్కడ ఈ వీడియో వచ్చేసి సండే రోజు తీసుకున్న వీడియో. ఆ రోజు మా పాప ఉండే కాబట్టి నాకైతే వీడియో తీయడానికి హెల్ప్ చేసింది అన్నట్టు. అండ్ వేరే టైంలో అయితే నాకు చాలా కష్టం అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం డైలీ రొటీన్ పెట్టాలనుకుంటే ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. బట్ మనం ఏం చేసే ఫేస్ మాత్రమే కనిపిస్తుంది. మనం చేసే వర్క్ ఎలా కనిపిస్తుంది చెప్పండి? అందుకని చెప్పేసి నేను దాదాపుగా డైలీ రొటీన్ అలాంటివి ఎక్కువ పెట్టాను. బట్ నా వర్క్ అండ్ నేను మా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్లు ఇవి అవి పెడతాను. కానీ డైలీ రొటీన్ అయితే ఇదే ఫస్ట్ వీడియో అని చెప్పొచ్చు. నేను వచ్చేసి ఫస్టే వర్క్ ఏది స్టార్ట్ చేయకముందే ఏ విధంగా అయితే తోటకూర కట్ చేసి పెట్టుకుంటున్నాను అన్నట్టు. ఎందుకు అంటే మనకు ఆ తోటకూర కట్ చేసి కడిగేసి పెట్టామనుకోండి, వాటర్ అన్నీ ఇంకుతాయి. అండ్ మన వర్క్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆయన స్నానం చేసి వండే వరకు వాటర్ అన్నీ ఇంకుతాయి కాబట్టి కర్రీ అనేది త్వరగా ప్రిపేర్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా నేనైతే కర్రీ తోటకూర వండుతున్నాను అనుకుంటే మాత్రం ఈ విధంగా చేసి పెట్టుకుంటాను. మీరు కూడా చేసి పెట్టుకోండి. ఈ విధంగా టైం సేవ్ అవుతుంది. అండ్ అదే విధంగా తర్వాత నేను ఈ విధంగా బెడ్స్ గిట్లా అన్నీ సర్దేస్తున్నాను అన్నట్టు. అండ్ మా పాప ఉంది కాబట్టి ఈ విధంగా ఉంది. అండ్ ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉంటే అసలు ఈ రూమ్ ఇలా ఉండదు అన్నట్టు. దాని కలనే చేంజ్ అవుతుంది. ఆ విధంగా చేస్తారన్నట్టు. ఇంకా వాళ్ళు ఉంటే అంతే. ఇక నేను కూడా ఏమి అనను. పిల్లలు ఇంకా అల్లరి చేయకపోతే ఏం చేస్తారు చెప్పండి? అండ్ నేనైతే ఆ తర్వాత అన్నీ నీట్గా సర్దేస్తున్నాను. అండ్ ప్రతిరోజు ఇలాగే ఉంటుందండి. ఆ తర్వాత నా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నా వర్క్ పైన నేనైతే వెళ్ళి ఆ వర్క్ అనేది స్టార్ట్ చేస్తానే. కానీ నేను ముందుగా అయితే నా పనులన్నీ ఎక్కడికక్కడ వదిలిపెట్టుకొని ఎంత హడావుడి ఉండని, ఎంత పండగ సీజన్ అయినా ఉండని, అండ్ నాకు ఇంటి పనులు అన్నీ కంప్లీట్ అయ్యాకనే. ఇంకా చాలామందికి డౌట్ ఉంటుంది, నీ ఇంటి పనితో పాటు నీ వర్క్ ఎలా చేస్తున్నావు లేకనా నీకు ఇంత టైం ఉంటుందా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అన్నట్టు. అండ్ టైం ఉంటుందా అంటే ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాను నేనైతే. ఎందుకు అంటే మనకు పొద్దున అంటే నేను 5:30 నుంచి 5 నుంచి 5:30కి లేవడానికి ట్రై చేస్తానండి దాదాపుగా. ఆ టైంలో అయితే కంపల్సరీ లేస్తాను. ఆ టైంకి అనేది లేస్తేనే నాకు కరెక్ట్ టైం టేబుల్ సరిపోతుంది అన్నట్టు. లేదు అంటే ఏ మాత్రం లేట్గా లేచినా నాకైతే టైం మొత్తం వేస్ట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ మధ్యలో ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అండి కొంచెం వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఎడిటింగ్ ఇవి అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, మా వారు కూడా హెల్ప్ చేస్తారు, అలా ఏమీ కాదు. కానీ బట్ మిగిలింది నేను కూడా లాస్ట్ ఫైనల్ నేను చెక్ చేసుకున్నాకనే అప్లోడ్ చేస్తాను అన్నట్టు. ఈ విధంగా అయితే నేను అన్నీ కంప్లీట్ చేసుకుంటాను. బట్టలు వచ్చేసి నేను వర్క్ చేయముందు అన్ని ఇల్లు క్లీన్ చేయకముందే ఈ విధంగా బట్టలు కూడా నానబెట్టేస్తాను. ఆ లోపల అయిపోతుందని చెప్పేసి ఆల్రెడీ నేను ఎర్లీ మార్నింగ్ 4కే లేసి బాబు కోసం మా వారు బాబు దగ్గరికి వెళ్తే ఈ విధంగా అన్ని వంటలు ప్రిపేర్ చేసి మా చిన్నోనికి అయితే పంపించాను అన్నట్టు. అండ్ నేను చేసి అండ్ మా వారు అక్కడ తినిపించచ్చు. బట్ కాకపోతే వానికి నేను చేసి పంపిస్తే వానికి చాలా ఇష్టం అన్నట్టు. అందుకని చెప్పేసి వానికి రోటీస్ అలాగే చికెన్ కర్రీ కూడా చేసి పంపించాను. అలా నేను పొద్దున్నే లేచి వంటలన్నీ చేశాను కాబట్టి ఇక్కడ చూస్తున్నారో ప్లాట్ఫామ్ మొత్తం నిండిపోయింది గిన్నెలతో. అలాగే పిండి పిండి ఉంది కదా, రోటీస్ కూడా చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా మొత్తం ప్లాట్ఫామ్ అంతా గిన్నెలతో నిండిపోయింది అన్నట్టు. నేను ఎంత లేట్ అయినా సరే, ఎంత బిజీ ఉన్నా సరే, నేనైతే గిన్నెలన్నీ నీట్గా ఈ విధంగా నైటే గిన్నెలు కడిగి పెట్టుకున్నాం అనుకోండి, పొద్దున వచ్చేసి పని తొందరగా అవుతుంది. అండ్ కిచెన్లో మనం రాగానే ఇట్లా ఫ్రెష్గా కనిపించాలన్నట్టు, అంత మెస్సీ కనిపిస్తే నాకైతే అస్సలు నచ్చదు. అందుకని చెప్పేసి ఎంత లేట్ అయినా అండ్ ఎంత బిజీ ఉన్నా సరే ఆ నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఈరోజు వచ్చేసి నేను పొద్దున్నే లేచి వంట చేశాను కాబట్టి ఇలా ఉంది. మీరు ఏమీ అనుకోకండి. నెక్స్ట్ డే సండే ఉన్నా సరే కొన్నిసార్లు మాత్రమే రేపు సండే ఉంది కదా అని చెప్పేసి సాటర్డే నైట్ అట్లా వదిలిపెడతానే. కానీ దాదాపుగా ప్రతిరోజు గిన్నెలన్నీ క్లీన్ చేసే పడుకుంటాను అన్నట్టు. అండ్ చాలామందికి డౌట్ అండ్ లేకనా ఇంటి పనులు అలాగే నీ వర్క్ చూసుకుంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అన్నట్టు. అండ్ మా వారు అయితే నేను స్నానం చేసుకొని రెడీ అయ్యే లోపల కూరగాయలు ఏమైనా ఉంటే కట్ చేసి
అందిస్తారన్నట్టు. అందుకని చెప్పేసి నాకు మార్నింగ్ టైంలో కొంచెం హెల్ప్ అవుతుంది. మా వారు చేస్తారు కాబట్టి అండ్ కూరగాయలు కట్ చేసేయడం ఇలా చిన్న చిన్న హెల్ప్ చేస్తారు. ఆ లోపల నేను మిగతా పనులు ఏమైనా ఉంటే ఆ పనులు కంప్లీట్ చేసేసుకుంటాను. అందుకని చెప్పేసి నాకైతే పెద్దగా ఏమీ ఇబ్బంది ఉండదు. అండ్ ఇప్పుడు ఇంకా పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి మేము ఇద్దరమే ఉంటాం కాబట్టి చకచక పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. అలాగేనండి పిల్లలు కూడా చిన్నగా ఉన్నప్పుడు నేను ఇదే విధంగా నైటే గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకునేది. అండ్ పిల్లలు ఉన్నప్పుడు కూడా నా వర్క్ ఉండేది. బట్ అప్పుడు అంత హెవీ వర్క్ అయితే ఏమి చేసేది కాదు. ఆ తర్వాత ఇప్పుడు పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి నేనైతే కొంచెం వర్క్ పైన కొంచెం ఎక్కువ టైం అలాగే ఇక్కడ మా పాపతో మాట్లాడుతూ ఈ విధంగా అయితే గిన్నెలన్నీ క్లీన్ చేస్తున్నాను. పని వెనుకల పని అలా చేస్తూ వెళ్ళిపోవాలి అంతేనండి. నాకేమీ ఉండదు. ఆయన పొద్దున లేస్తే నా హడావుడి నాకే ఉంటుందన్నట్టు ఫుల్ డే ఎలా గడిచిపోతుందో అర్థమే కాదు. ఆయన చాలామంది అంటూ ఉంటారు ఒక్కదానివే ఇంట్లో ఉంటావు కదా బోర్ కొట్టదా నీకు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. బట్ నాకు ఏ మాత్రం బోర్ కొట్టదు. అండ్ ఇంకా పొద్దున మనం ఎప్పుడు స్టార్ట్ చేసామో పని ఈ టైం అయిందా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే అసలు టైం కూడా తెలియదు అన్నట్టు అంత హడావుడిగా ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక వర్క్ ఉండనే ఉంటుంది. అండ్ ఇంకా పైగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకంటే ప్రతిరోజు వర్కే ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నాకు ఏ రోజు బోర్ అనేది ఉండదు. అండ్ నా ఇంటి పనులు ప్రతి ఒక్కటి నేను దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటాను అండ్ నేనే చేస్తాను. అండ్ ఈ వీడియోతో అలాగేనండి ఈ వీడియోతో అందరి డౌట్ అయితే క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను మరి నేను. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు అన్నట్టు నీ ఇంటి పనులు ఎప్పుడు చేస్తావు, నీ వర్క్ ఎప్పుడు చేస్తావు అని చెప్పేసి. అందుకే మళ్ళీ చాలామంది నా అంటే కామెంట్ చేశారన్నట్టు అక్క మీ డైలీ రొటీన్ పెట్టండి అని చెప్పేసి. అయితే ఈరోజు అయితే నాకు వీలైంది. ఆ తర్వాత మొత్తం ప్రతిరోజు ఈ విధంగా అయితే క్లీన్ చేస్తానండి క్లాత్ పట్టుకొని. ఎందుకు అంటే నేను చేసే వర్క్ ఇంట్లోనే కాబట్టి నా స్టిచ్చింగ్ వర్క్ అనేది అందుకని చెప్పేసి ఆ డస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి నేను ప్రతిరోజు ఈ విధంగానే క్లీన్ చేస్తాను. ప్రతిరోజు అంటే కంపల్సరీ మార్నింగే ఈ విధంగా క్లీన్ చేసి ఆ తర్వాతనే ఇల్లు అనేది ఉడుస్తాను అన్నట్టు. అండ్ ఎక్కడికక్కడ బుక్స్లు కానీ పార్సల్ ఏదైనా ఉంటే ఈ విధంగా ఎక్కడికక్కడ సెట్ చేసేసి ఈ విధంగా క్లీన్ చేయడంతో నాకు నీట్గా అనిపిస్తుంది అన్నట్టు. ఆ తర్వాతనే ఉడుస్తాను. అలాగేనండి మిషన్ దగ్గర కూడా ఈ విధంగా రోజు క్లీన్ చేస్తాను అన్నట్టు. లేదంటే మొత్తం ఇట్లా పార్క్ అంటే మొత్తం డస్ట్ అంతా ఇట్లా ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి ఎక్కడికక్కడ చిన్న చిన్న పీసులు కట్ చేస్తూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి కొంచెం డస్ట్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి రోజైతే కంపల్సరీ ఈ విధంగా బట్టేసి నీట్గా తుడుచుకోవాలి. అండ్ ఆ తర్వాత ఈ విధంగా నేను నీట్గా ఉడిచేస్తాను అన్నట్టు. అండ్ మా పాప అంటుంది మమ్మీ నేను హెల్ప్ చేస్తానులే అని చెప్పేసి అంటుంది అన్నట్టు. అండ్ పిల్లలు ఉంటే కూడా ఇద్దరు హెల్ప్ చేస్తారండి, అట్లేం లేదు. అండ్ పాప లోపల అంటే ఉడవడము గిన్నెలు అయితే అస్సలు తోమదు. మా పాపకు అసలు ఇష్టం కూడా ఉండదు. అండ్ ఉడవడం లేదంటే మ్యాప్ వేయడం ఇలాంటి హెల్ప్ అయితే తను కంపల్సరీ చేస్తాను అన్నట్టు. బట్ వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ వర్కే వాళ్ళకి కూడా నేను చెప్తాను. అండ్ మా బాబు ఉంటే కూడా కంపల్సరీ నాకు హెల్ప్ చేస్తారు. అండ్ ఈ విధంగా అయితే ఆ తర్వాత బట్టలు నానబెట్టేశాను కదా, ఆ తర్వాత ఈ విధంగా బట్టలు కూడా పిండేశాను. అంటే పిండుతున్నాను అన్నట్టు. అండ్ బట్టలు పిండుతూ మా పాపతో కూడా మాట్లాడుతున్నాను. ఇంకా పిల్లలు హాస్టల్ నుంచి వస్తే బట్టలు అయితే ఇంకా చాలా ఉంటాయండి. అండ్ వాషింగ్ మిషన్లో వేయచ్చు కదా అక్క అని చెప్పేసి అనొచ్చు మీరు. అండ్ మేమైతే పిల్లలు ఉన్నప్పుడు పిల్లల బట్టలన్నీ నాకు చేత్తో వాష్ చేయడం ఇష్టం. అందుకని చెప్పేసి నాకు పెద్దగా యాస్టకేమీ రాదు, చేస్తూ ఉంటా వర్క్, అలా ఏమీ ఉండదు. అండ్ పెద్దగా చిరాకేమీ రాదు, బట్టలు పిండడం కూడా అంతగా ఏమీ చిరాకేమీ ఉండదు కాబట్టి నాకు ఈజీ అనిపిస్తుంది. ఆయన ఇబ్బంది అయితే పెద్దగా ఏమీ అనిపించదు అన్నట్టు. అండ్ కొన్ని ఎక్సర్సైజ్ లాగా అవుతుంది కదా అని చెప్పేసి కొన్ని పనులు అయితే నేనే చేయడానికి అని చెప్పేసి ఇష్టపడుతూ ఉంటాను. అదేందోనండి కొన్ని పనులు మనం చేసుకుంటే ఆ తృప్తే వేరు అని చెప్పేసి అనిపిస్తుంది. అదేందో మనకు కొంతమందికి చెప్పిన ఆ వర్క్ అనేది మనకు నచ్చదు అన్నట్టు. నాకైతే ఇంకా నచ్చదు. అండ్ ఎవరికైనా చెప్దామంటే ఎవరినైనా పెట్టుకుందాము అనుకుంటే వాళ్ళు ఎలా చేస్తారని ముందుగానే నాకు భయం అన్నట్టు. అందుకని చెప్పేసి కొంచెం కష్టమైనా పర్వాలేదు అండ్ కొంచెం మనమే చేసుకుందాం అనే ఉద్దేశంగా నేను అన్ని పనులు నేనే చేసుకోవడానికి ఇష్టపడతా ఉంటాను అన్నట్టు. అండ్ ఈ విధంగా అయితే చక్కచక్క ప్రతిరోజు ఇదే విధంగా అవుతాయి. బట్ మేము ఇద్దరమే ఉన్నప్పుడు మాత్రం 2 డేస్కి 3 డేస్కి ఒకసారి బట్టలు అనేది పిండుతాను, రోజు ఏమి పిండాను అన్నట్టు. అండ్ పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినా పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం డైలీ ఇదే విధంగా బట్టలు ఉంటాయి. ప్రతి ఒక్క పని అలాగే ఉంటుంది. అండ్ ఇంకా కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా వర్క్ చేసుకుంటే చాలండి, మనకు కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ అవుతుంది. అలాగే ఇంటి పని మనకు చక్కచక్క కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది అన్నట్టు. అలాగేనండి చాలామంది
చాలామంది అంటుంటారు అన్నట్టు. అండ్ మా వారికి అయితే నేను ఏది పని చెప్పను, అసలు ఏ పని చెప్పను, నేనే చేసుకుంటానని. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరు సగం సగం పనులు కొన్ని అయితే మనం చేయాల్సిన పనులు మనమే చేయాలి. బట్ చిన్న చిన్న హెల్ప్, ఇప్పుడు మనం వంట చేస్తున్నాం అనుకోండి, కూరగాయలు కట్ చేయడం, లేదు అంటే మనం వంట చేస్తున్నప్పుడు సరదాగా పక్కనే కూర్చున్నట్లు మాట్లాడడం. అంటే అన్ని టైంలో వీలు కాకపోవచ్చు, ఈ వీడియో చూసినాక చాలామంది అట్లా అనుకుంటారు. బట్ వీలైనప్పుడన్నా మనతో పాటు ఇలా సరదాగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే, మనం పని చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నట్టు. మనం ఎంత వర్క్ చేసినా ఆ వర్క్ చేసినట్టు కూడా అనిపించదు. అండ్ చాలామంది అంటారండి, నేను మా వారికి ఏ పని చెప్పను. మా వారికి పని చెప్పను అంటే అర్థం ఏమన్నట్టు నాకైతే అర్థం కాదు. బట్ మేమైతే ఇద్దరం కలిసి చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకుంటాం. మా వారు హెల్ప్ చేస్తారు కాబట్టి. ఆల్రెడీ పొద్దున తోమిన గిన్నెల్ని మళ్ళీ క్లీన్ చేసి లోపల పెట్టడం ఆడవాళ్ళకి ఇంటే ఉంటుందండి. ఇవాళ పాలు కూడా వేడి చేయలే, అంటే నైట్ ఉన్న పాలని, నిన్నటి పాలని వేడి చేసుకొని చాయ్ తాగేసిన. ఇప్పుడైతే మీరు సర్దేసుకొని తోటకూర వండుకుంటాను. ఆ తర్వాత మా పాప బయటికి తీసుకెళ్ళి చెప్పేసి అంటుంది, అంటే టవర్ సర్కిల్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం, కరీంనగర్ టవర్ సర్కిల్కి. అండ్ ఇదన్నట్టు వర్క్ ఉండేది, రోజు రొటీన్ ఇంతే ఉంటుంది. అండ్ మిగతా పనులు ఇవన్నీ కంప్లీట్ అయ్యాకనే ఇదంతా కంప్లీట్ చేస్తున్నాకనే నా వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను అన్నట్టు. డైలీ అంతే ఉంటుంది, కాకపోతే రోజు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. పొద్దున్న తొందరగా లేస్తాను. అండ్ ఈ రోజు కూడా లేచాను, కానీ చెప్పాను కదా మా వారు బాబు దగ్గరికి వెళ్ళారని చెప్పేసి అలాగేనండి. ఇది ఇవాళ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.